వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు ఇక్కడ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఇక్కడికి వచ్చిన విద్యార్థి సంఘ నాయకులు ఒక్కొక్కరు 2 నుంచి 5 నిమిషాలు వీళ్ళకు మద్దతుగా మాట్లాడడం జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పిహెచ్డి స్కాలర్ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఆజాద్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో మరి డిజిటల్ మీడియా అనేది తెలంగాణలో మాత్రమే లేదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా డిజిటల్ మీడియా ఉన్నది. డిజిటల్ మీడియా అత్యంత చురుకుగా అయినటువంటి పాత్ర సమాజంలో పోషిస్తున్నది. మనం ఈరోజు ఒక పెద్ద స్కామ్ కర్ణాటకలో ధర్మస్థల్లో కుప్పలు శవాలు పడినాయి అనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మెయిన్ మీడియా ఏది కూడా చిత్రీకరించలే, మెయిన్ మీడియా ఏది కూడా బయటికి తీసుకురాలే. డిజిటల్ మీడియా వల్ల సాధ్యమైంది. ఆడ ఈ దేశం ఛత్తీస్గఢ్లో అనేక మంది ఆదివాసీలను హత్య చేస్తే మెయిన్ మీడియా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయట్లేదు, కేవలం డిజిటల్ మీడియా మాత్రమే దీన్ని బయటికి తీసుకొస్తా ఉన్నది. పంజాబ్లో హర్యానాలో రైతు ఉద్యమం తీవ్రతరమై ఢిల్లీ నడిబొడ్డుకు వస్తే మెయిన్ మీడియా సపోర్ట్ చేయలే, ఇలా డిజిటల్ మీడియానే ముందు తీసుకొస్తా ఉన్నది. ఈ దేశంలో మనకు పక్కన ఆదిలాబాద్లో ఒక మహిళపై అత్యాచారం జరిగితే డిజిటల్ మీడియానే బయట తీసుకొస్తా ఉన్నది. ఎక్కడైనా రౌడీ భూ కబ్జా చేసి అక్కడ ప్రజలను భయపడలకు గురి చేస్తే డిజిటల్ మీడియానే ధైర్యంగా ఆ విషయాన్ని విలువలోకి తీసుకొస్తా ఉన్నది. అదే కాదు, ఎలక్షన్లప్పుడు మీ నాయకులంతా కూడా బ్రాండీ సీసాలు నోట్ల కట్టలు పంచా కూడా వాటిని దొరకబట్టి ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పింది కూడా ఈ 4th ఎస్టేట్, ఈ డిజిటల్ మీడియా అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం ఈ డిజిటల్ మీడియా అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇలా మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, తప్పేమున్నది అలా. ఆయన కాలు ఆయన మీద వేసుకొని కూర్చున్నాడు, మీ నాయకుల మీద ఎవరి మీద వేరే కదా, ఎందుకు భయపడుతున్నారు? ఎవరి కాలు వాళ్ళ మీద వేసుకుని తప్పేంది? సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళు గౌరవిస్తారు. వీళ్ళంతా పీజీలు చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు అయిన వాళ్ళు, బీటెక్ అయిన వాళ్ళు. మీరు చేసే కుంభకోణాలను, మీరు చేసే మోసాలను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రిపోర్ట్ చేసేటువంటి ఒక చురుకైనటువంటి పాత్ర పోషించే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులు. అయితే వీళ్ళకి భయపడుతున్నారు వీళ్ళ గవర్నమెంట్. వీళ్ళకి భయపడి మా ప్రభుత్వం కూలిపోతే డిజిటల్ మీడియా వల్లే కూలిపోతున్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు డిజిటల్ మీడియా మీద వృధాలైనటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, మీరు డబ్బులు ఇచ్చి డిజిటల్ మీడియా నడపలేరా? ఎన్ని సాక్ష్యాలు బయట తీసుకున్నాం మేము? ఎంతమంది మీ ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు? వాళ్ళందరూ మేము బయట తీసుకున్నాం కదా. మీ ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుతున్నామో ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా ఏ ప్రాబ్లం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు పాత్ర పోషిస్తే వాళ్ళ మీద మీరు అవాకులు చెవాకులు ఎగిలి మాటలు మాట్లాడతారా? బాధ్యతాయుత ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఏదో సాధారణ రోడ్డు మీద తిరుగుతూ గంజాయి తాగేవాళ్ళు కాదు, సిగరెట్ తాగేవాళ్ళు కాదు, లేకపోతే అవారంగా తిరిగే వాళ్ళు కాదు. మీరు ఒక ముఖ్యమంత్రి, బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఇలాంటి భాష సరైనది కాదు. మీరే చెప్తున్నారు ఈ భాష సరిగలేదని. మరి మీ భాష ఏం సరిగా ఉన్నది? ఏం నేర్పుతున్నారు తెలంగాణ ప్రజలకు? ఒకసారి మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఎలక్షన్లో, అంతకుముందు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఒకసారి రికార్డులు తీసుకొచ్చి మీరు ముందు పెట్టుకోండి. మీ భాష కంటే ఈ భాష ఏమన్నా అద్భుతంగా ఉన్నదా? డిజిటల్ మీడియా సోదరుల పైన కావాలనే కుట్రపూరితంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చెప్తాను ఏంటంటే, తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా క్షమాపణ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా రాజీలేని పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డిజిటల్ మీడియా సోదరులు వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ప్రభుత్వాలను మార్చినటువంటి సత్తా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మీకు అండగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మీకు అండగా ఉన్నారు, పార్టీలు మీకు అండగా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. ప్రజా పాలన అంటున్నావు కదా, ప్రజాస్వామ్య పాలన అంటున్నావు కదా, డిజిటల్ మీడియాను అంచివేయడమే ప్రజాస్వామ్య పాలన, 4th ఎస్టేట్ని అంచివేయడమే ప్రజాస్వామ్య పాలన. వీళ్ళకి ఏమైనా రామోజీరావు ఉన్నారా? వీళ్ళ వెనక ఏమైనా బలిసిన పెట్టుబడిదారులు ఉన్నారా? నారాయణ శ్రీనివాసరావు ఉన్నారా? వీళ్ళకైనా కోట్లాధిపతులు ఉన్నారా? వీళ్ళు నెలకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారా? తమ జీవితాల్ని సర్వస్వం అర్పిస్తూ ఈరోజు బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రజల సమస్యలను నిలబెట్టి చాటుతూ ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం అవుతున్నాయంటే ఇలా డిజిటల్ మీడియా వల్లనే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ
తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి, లేకపోతే డిజిటల్ మీడియా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ అన్న మాట్లాడుతున్నారు. అందరికీ నమస్తే. ఇవాళ మనం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం అనేది రేవంత్ రెడ్డి అనేటోడు అతను 6 గ్యారెంటీలు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రశ్నించేటోడు ఎక్కడి నుంచెలైనా రావచ్చు, ఎవడైనా ప్రశ్నించవచ్చు, ఎవడు ఎట్లయినా బతకచ్చు అని మాట్లాడి ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అసలు ఆయన మతి కోల్పోయి ఒక పిచ్చోన్ లెక్క, లేదంటే ఒక అన్నగారు అన్నట్టు ఒక సిగరెట్ తాగేటోన్ లెక్క, లేకపోతే గంజాయి కొట్టేటోన్ లెక్క ఇలా మాట్లాడుతాడు అంటే అసలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతుండే. అసలు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద, సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల మీద ఇవాళ వెలుగెత్తి ప్రశ్నిస్తుంది మాత్రం ఏకైక మీడియా ఏదైనా ఉన్నదంటే అది డిజిటల్ మీడియా. వీళ్ళు తిండి లేకుండా ఇవాళ తినడానికి తిండి లేకపోయినా, పడుకోవడానికి జాగలేకపోయినా ఇవాళ ఎక్కడి నుంచి కొడంగల్ కానీ ఇటు ఆదిలాబాదు, ఇటు మా వరంగల్ ములుగు ప్రాంతానికి కూడా పోయి వాళ్ళ గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని ఒక జాగృతం చేసే క్రమంలో ఇవాళ ఈయనకు వెన్నులో వరకు పుడతా ఉన్నది రేవంత్ రెడ్డికి. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను నిత్యం జనాలకు తెలియపరచడంలో ఇవాళ సక్సెస్ అవుతుంది. కాబట్టి నేనేడా ఫెయిల్ అవుతున్న ఉద్దేశంలో భాగంగా ఇవాళ కుట్ర చేసి వీళ్ళను మానసిక స్థైర్యం కోల్పోయేలాగా కాళ్ళు వేసుకున్నారు నీ మీద, లేకపోతే నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్నటికి మొన్న నార్త్ నుంచి వెళ్ళి ఒక జర్నలిస్ట్ గారు వచ్చింది. స్వయాన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని అతన్ని ఇంటర్వ్యూ చేస్తే మరి ఆమె సార్ గారి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నదన్న రాణా అయ్యూబి. మరి పక్క రాష్ట్ర పోలేమో స్వయాన రేవంత్ రెడ్డి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్న జర్నలిస్టులు అంటే ఇష్టపడుతుర్రు. తెలంగాణలో పుట్టి ఈ నేలలో పెరిగి ఇక్కడ గాలి పీల్చుకొని ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ బువ్వ తిని ఇక్కడ బతికే నా యొక్క ఈ యూట్యూబ్ సోదరులేమో ఇవాళ బట్టలు కూడా తీసి కొడతా, చెంపల బలకు కొడతా అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం, చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి అనేటోడు అసలు పాలన చేయకుండా ఇలాంటి అరాచకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా దౌర్జన్యము, ఇది దారుణం అని మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి, మా యొక్క బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి మేము ఖండిస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, వీళ్ళు ఏదో ఇల్లు అడగలే, వీళ్ళు చేస్తుంది ఏంది? ఇవాళ ఇల్లు కూలగొడితే హైడ్రా పేర, మూసి బాధితుల పేర హైడ్రా పేర ఇల్లు కూలగొడితే దాని గురించి జనాలకు చెప్తున్నారు. అదేవిధంగా లగచర్లలో నువ్వు గిరిజనుల మీద దాడి చేస్తే దాని గురించి వీళ్ళు నిత్యం పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా మన సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను నువ్వు అమ్మాలని కొనుక్కున్నప్పుడు వీళ్ళు డిజిటల్ మీడియాగా ముందుకొచ్చి జనాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా నువ్వు ఇచ్చిన హామీలలో పెన్షన్దారుల దగ్గరికి పోయి అయ్యా నీకు 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా అని చెప్పేసి జాగృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మైనారిటీ నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిందా అని చెప్పేసి దాని గురించి జాగృతం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు, మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పాడు. 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిహెచ్డీ చేసి వీళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అని చెప్పారు. దాని గురించి జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యూట్యూబ్ సోదరులు, అదేవిధంగా డిజిటల్ మీడియా. ఈ నిత్యము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద నిత్యం తెలంగాణ ప్రజలకు పొద్దున్న లేస్తే వీళ్ళు తిండి లేకుండా తిప్పలు లేకుండా బండ్ల మీద తిరిగి రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ జనాలకు తెలియపడుతుంటే ఈయనకు ముట్టి మెసలని ఇవ్వకుండా చేస్తున్నారు. కాబట్టి ఆయనకు వశపడతలేదన్న. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. చంపలేసుకొని ఇవాళ నువ్వు చేసిన తప్పు కాబట్టి చంపలేసుకొని స్వయాన అమరవీరుల స్తూపం కాడ ముక్కు నేలకు రాసి నా యూట్యూబ్ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నువ్వు ఎట్లయితే గద్దెనెక్కినావో రేపటి రోజున నిన్ను గద్దె నుంచి అట్లే దిస్తారు వీళ్ళు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏఎస్ఎఫ్ నుండి
కామ్రేడ్ ఉదయం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వాపసు తీసుకోవాలని తెలియపరుస్తూ, నిజానికి మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారంటేనే యూట్యూబ్ ఛానళ్ళ వల్ల, డిజిటల్ మీడియాల వల్ల ఇక్కడ ఈ దేశంలో ప్రభుత్వాలకు మెయిన్ మీడియా మొత్తం కొమ్ముగాస్తున్నటువంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిందంటే డిజిటల్ మీడియా వల్లనే. రేవంత్ రెడ్డి గారు, మీకు విచక్షణ జ్ఞానం ఉందా? మీకు సిగ్గుందా? మేము మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఓయు గడ్డ నుంచి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలను కదిలించిన చరిత్ర, ఆ కదిలిన దానికి నువ్వు పీఠమెక్కి కూర్చున్నటువంటి సందర్భంలో ఇవాళ మీరు డిజిటల్ మీడియా గురించి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి అంత నీచంగా మీరు మాట్లాడడం అనేది మీకు సిగ్గుచేటు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ రకంగా వచ్చిండ్రు? మీరు ఒక్కసారి మీ చరిత్రను మీరు తొలిచి చూడండి. ఇదే ఉస్మానియా గడ్డ నుంచి రాహుల్ గాంధీ రాకను మేము ఆహ్వానించే క్రమంలో గతంలో ఉన్న వీసీ రావద్దంటే మేము ఏఐఎస్ఎఫ్గా చేసిన చరిత్ర ఏందో మీకు ఒక్కసారి ఇంటెలిజెన్స్ని అడిగే ప్రయత్నం చేయండి. మేము ఇక్కడ ప్రజాస్వామ్య విలువను కాపాడాలని మేము పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఓయూలో నువ్వు సర్క్యులర్ జారీ చేయించేటువంటి ప్రయత్నం, ఇవాళ నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా వాళ్ళకి తుంగలో దొక్కుతూ ఇవాళ మీ యొక్క తప్పులను ఈ ప్రపంచానికి ఈ డిజిటల్ మీడియా వాళ్ళు తెలియపరుస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వాళ్ళ మీద అక్కసు వెళ్ళకే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాసుకో. ఇవాళ ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం కాబట్టి ఇవాళ డిజిటల్ మీడియా మీద నువ్వు మాట్లాడిన మాటలు వాపసు తీసుకో. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఈ రాష్ట్రంలో ఇంకా పాలిస్తా అనే దేశంలో ఏదేదో భ్రమలు పడతా ఉన్నావు. నువ్వు ఏ పార్టీకైనా కూడా భాగస్వామ్యం ఉండొచ్చు, కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రచార మాధ్యమాల దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఒక్కసారి నువ్వు అవలోకనం చేసుకో, ఆత్మవిమర్శనం చేసుకో. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయినా గతంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే మా ప్రభుత్వం కూలిపోయింది. రేవంత్ రెడ్డి గారు, మీరు పల్లకెక్కి కూర్చున్నారు అంటే మాలాంటి వాళ్ళ త్యాగం వల్ల మీరు భోగాన్ని అనుభవిస్తున్నటువంటి సాక్ష్యాన్ని, మీ అంతరాత్మ యొక్క విజ్ఞతను మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవాళ ఎందుకు తిడతారండి? తిండి తిన్నా తినకపోయినా కష్టపడి ఈ పేద ప్రజల కోసము, సమాజం కోసం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇవాళ డిజిటల్ మీడియా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ధర్మస్థలి జరుగుతూ ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో 100 మంది చనిపోయి పూడ్చిపెట్టబడి ఉన్న సందర్భంలో ఏ మెయిన్ మీడియా కూడా అక్కడ ఇవ్వలేని అవకాశంలో ఇక్కడ ఈ గడ్డ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి ఎన్నో ఛానళ్ళు పోయి ఈ ప్రపంచానికి సమస్య చెప్తున్నటువంటి సందర్భం డిజిటల్ మీడియా. ఇవాళ ఏ మీడియా వస్తుంది? మీడియాలన్నీ ప్రభుత్వాలకు కొమ్ముగాస్తూ ఉన్నాయి, మీడియాలన్నీ డబ్బులకు అమ్ముడు పోతూ ఉన్నాయి, మీడియాలన్నీ బెదిరింపులకు భయపడతా ఉన్నాయి మెయిన్ మీడియా. కానీ ఇవాళ మొక్కవోని దీక్షతో, అకుంఠిత పరిశ్రమతోటి ఇవాళ డిజిటల్ మీడియా తమ ప్రాణాలకు తెగించి కూడా ఈ ప్రపంచానికి జరిగే అన్యాయాలను చెప్తున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నటువంటి విధానం. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు వాపసు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఏ స్థానం నుంచి వచ్చారు, డిజిటల్ మీడియా మీకు ఎంత ఉపయోగపడ్డది. కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. మీరు ఇచ్చినటువంటి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు. మీ అక్కస్ ఏందండి? సెంట్రల్ యూనివర్సిటీలో భూములు తీసుకుంటారు, ఓయూలో సర్క్యులర్ ఇస్తారు, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చరు. ఇవాళ ప్రజాప్రభుత్వం పేరు మీద మీరు ఎన్నికైన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు. కాబట్టి మీ యొక్క తప్పులను ఈ డిజిటల్ మీడియా అద్భుతంగా ప్రపంచానికి చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచం నిన్ను తప్పుగా భావిస్తుంది. కాబట్టి ఇవాళ నువ్వు భయపడతా ఉన్నావు. నీకు సిగ్గు శరము ఏది ఉన్నా కూడా ఈ యొక్క నువ్వు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించు. డిజిటల్ మీడియాను నువ్వు తిట్టడము నీ వ్యక్తిగత అక్కస్ అంటే నువ్వెంత అణిచివేస్తే ఈ డిజిటల్ మీడియాలు అంత ధిక్కార పతాకాలుగా ఎదిగొస్తాయి. నువ్వెంత అణిచివేస్తే ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఈ డిజిటల్ మీడియాలందరికీ మేమందరం మద్దతు తెలియపరుస్తాం. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు కాసుకో. డిజిటల్ మీడియా నువ్వు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకో. లేని పక్షంలో ఈ ఉద్యమం ఈ ప్రెస్ మీట్తోనూ ఆగదు. ఉస్మానియా గడ్డ నుంచి మేము మీ పైన భవిష్యత్ కార్యాచరణ తీసుకుపోయే అవకాశం ఉంది. ఇవాళ నువ్వు డిజిటల్ మీడియాను తిడుతూ ఉన్నావు కాబట్టి దాన్ని వాపసు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ కామ్రేడ్. ఇప్పుడు